గండ్లూరు వీరశివారెడ్డి జిల్లా రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్. 1980 నుంచి 2009 వరకు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. తర్వాత యాక్టివ్ పాలిటిక్స్కు దూరమైన మళ్ళీ ఇప్పుడు పొలిటికల్ రీఎంట్రీ జిల్లాలో కాకరేపుతోందట. 2024 ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన వీరశివారెడ్డి ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తూ కమలం గూటికి చేరేందుకు చేస్తున్న కసరత్తు కమలం పార్టీలో వర్గపోరుకు మరింత ఆజ్యం పోసిందట. వీరశివారెడ్డి బీజేపీ చేరికను జిల్లా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే, జిల్లా రాజకీయాలతో సంబంధం ఉన్న బీజేపీ మంత్రి ఒకవైపు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, అదే పార్టీకి చెందిన ఎంపీ, కేంద్ర పెద్దలతో పట్టుబట్టి మరీ వీరశివారెడ్డిని బీజేపీలోకి తెచ్చేందుకు ఒత్తిడి చేస్తున్నారట. జిల్లా బీజేపీలో కీలక నేతలుగా ఎంపీ, ఎమ్మెల్యేకు మధ్య విభేదాలకు వీరశివారెడ్డి చేరిక ఆ పార్టీలో మరింత ఆజ్యం పోసిందట. అయితే వీరశివారెడ్డి జిల్లా రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్ అనేందుకు ఎలాంటి సందేహం లేదు. అయితే దశాబ్దన్నర కాలంగా ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే కమలాపురం నుంచి 4 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచిన చరిత్ర ఉంది. 1994లో టీడీపీ నుంచి పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టారు. 1999 అప్పటి హోంమంత్రి మైసూరారెడ్డి చేతిలో ఓడిన తర్వాత 2004, 2009లో గెలిచి సత్తా చాటారు. ఆ తర్వాత వీరశివారెడ్డి రాజకీయ పరిణామాల్లో కమలాపురం నుంచి సీటు లభించక పోటీకి దూరంగా ఉంటున్నారు. అయితే బీజేపీ నుంచి పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చి కమలాపురంలో కమలం సత్తా చాటుతా అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు కూటమిలో కలకలం రేపుతున్నాయట. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికార టీడీపీ నుంచి బీజేపీలో చేరుతూ తెలుగుదేశం పార్టీ పుత్తా కృష్ణ చైతన్యారెడ్డిపై చేస్తున్న విమర్శలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయట. కూటమి ప్రభుత్వంలో ఇసుక, మట్టి లాంటి సహజ వనరులను ఎమ్మెల్యే దోచుకుంటున్నారని చేస్తున్న విమర్శలు వీరశివారెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేకులు వేస్తున్నాయట. ఇక వచ్చే 2029 ఎన్నికల నాటికి రాయలసీమలో పట్టు సాధించాలని చూస్తున్న బీజేపీ కడప జిల్లాలో కొంత పైచేయి సాధించింది. జమ్మలమడుగు నుంచి మొదటిసారి బీజేపీ తరపున శాసనసభలో ప్రాతినిధ్యం దక్కింది. జిల్లాకు చెందిన సీఎం రమేష్ నాయుడు అనకాపల్లి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల నాటికి మరింత పట్టు సాధించాలని చూస్తుంటే, మరోవైపు బీజేపీలోని ఆధిపత్య పోరు వీరశివారెడ్డి చేరిక సందర్భంగా బయటపడిందట. 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి డీసీఎంఎస్ చైర్మన్ గా చేసిన అనుభవం ఉన్న నేత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో బీజేపీలో ఒక వర్గం ఆయన రాకను అడ్డుకుంటే, మరో వర్గం మద్దతు తెలపడం ఇప్పుడు కమలం పార్టీలో కలకలం రేపుతోందట. మరి రాబోయే రోజుల్లో జిల్లా బీజేపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.